ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బాయ్ ఫ్రెండ్ అంటే ఇట్లు ఉండాలిరా బాబు అనిపిస్తుంది. మనందరికి ఎంతో ఇష్టమైన శివ్. హాయ్ మేడం. అసలు ఏంటి మేడం ఏంటి శివ్ ఇది? మా అమ్మ స్కూల్ టీచర్. మా అమ్మ పిలిచే చూసి సో నాకు కూడా అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నేను సార్ మేడం అని పిలిచేసరికి ఒక బోర్డర్ లైన్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఎవరు నాతో పాటు దగ్గర అవ్వలేరు, నేను కూడా వేరే వాళ్ళతో దగ్గర అవ్వలేను. ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకుంటే నాకు ఫ్రెండ్స్ లేరు. సో ప్రియాంక గారు తప్ప నాకు నో వన్. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ మై లవర్, షీఈ్ మై ఎవ్రీథింగ్. నాకు ఏదైనా బాధ ఉన్నా సంతోషం ఉన్నా చెప్పుకోవడానికి ఆవిడ మాత్రమే ఇక్కడ. ప్రియాంక కాకుండా ఎవరినైనా ఫ్రెండ్ చేసుకోవాలని అనిపించిందా మీకు అమ్మాయిల్లో? లేదు మేడం, అలా అనిపించలేదు. బికాజ్ నాకంటే ఎక్కువ ఆవిడ నన్ను చూసుకుంటుంది. అట్లాంటి అమ్మాయిని నా జీవితంలో పెట్టుకుని నేను ఎందుకు వేరే అమ్మాయిని చూస్తాను? ప్రతి ఒక్క అబ్బాయి యొక్క జీవితంలో ఉంటుంది. నాకు మా అమ్మ లాగే నా భార్య ఉండాలి. సో ప్రియాంక గారు డిక్టో మా అమ్మనే. మరి ఎప్పుడు పెళ్లి? ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి మేడం. పెళ్లి ఎలా చేసుకోబోతున్నారు? ప్లానింగ్స్ ఏంటి మాకు ముందే చెప్పరా ప్లీజ్. ఉత్తరాఖండ్ లో యోగి నారాయణ్ అని ఒక టెంపుల్ ఉంది. శివ్ పార్వతి అక్కడే పెళ్లి చేసుకున్నారన్నమాట. ఖండ దుని అంటారు దానికి. ఆ అగ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే వెలుగుతుంది. నేను శివ్, ఆవిడ నా పార్వతి. ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసి ఆ అమ్మాయిని డీప్ లవ్ లోకి దిగిన తర్వాత బ్రేకప్ చెప్పి సడన్ గా ఒక అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే అమ్మాయి కూడా వెళ్ళిపోతుంటుంది. అలాంటి నేను కూడా ఒకటి ఫేస్ చేశాను కదా. ఓ, మీకు బ్రేకప్ అయిందా? యా, ఐ హ్యాడ్ మై ఫస్ట్ లవ్. ఈవెన్ షీ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఒక అబ్బాయి లైఫ్ లో ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు స్పెషల్. ప్రేమలో ఈగోస్ ఎక్కువ డేంజరసా లేదు సైలెంట్ గా ఉండడం ఎక్కువ డేంజరస్ అంటారా? అసలు ఈగో అయితే డెఫినెట్లీ అందరికీ ఉంటాయి మేడం. బట్ ప్రేమించిన వారి ముందు ఏంటి మేడం ఈగో? నాకైతే అసలు లేదు. నేను ఒక్కటి నేర్చుకున్నాను మేడం, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావంటే ఆ అమ్మాయి తప్పున్నా సరే నువ్వు సారీ చెప్పడం నేర్చుకోవాలి. బేసిక్ గా అబ్బాయిలు కొంచెం వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా వేరేగా డ్రెస్సెస్ వేసుకున్నా యాక్సెప్ట్ చెయ్యరంట. ఒకటే చెప్పాను, వెన్ వీ కేమ్ ఇన్ టు రిలేషన్షిప్, నువ్వు నన్ను ప్రేమించిన ముందు మేము పెళ్లి చేసుకున్నా సరే నీకు ఒక లైఫ్ అనేది ఉంటుంది. నీ లైఫ్ లో నీకు సెల్ఫ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నీకు ఏం కావాలన్నా నువ్వు నన్ను అడగక్కర్లా. బట్ నా వల్ల నువ్వు ఇది చేయకూడదని నేను ఎప్పుడు చెప్పను. యు డూ ఇట్. ఒక రిలేషన్ ని మోసం చేయడం అయితే ఖచ్చితంగా తప్పేగా. తప్పే. Who are you to cheat someone? మీరు సంతోషంగా పెట్టుకోగలిగితే సంతోషంగా పెట్టుకోండి, లేకపోతే వద్దు, వాళ్ళ జీవితంలోనే వెళ్ళమాకండి. మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వేరే వాళ్ళ లైఫ్ ని ఎందుకు చెడగొట్టడం? అది తప్పు కదా. ఒక అమ్మాయి నీ వల్ల ఎడవకూడదని మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నావంటే బ్యాక్ స్టోరీ సంథింగ్ ఏదో ఉండాలి. యా చాలా ఉంది. మా నాన్న ఎట్లా అంటే 5 o'clock స్కూల్ వదిలింది అనుకోండి, మా అమ్మ అర్ధగంట లేట్ అయింది అనుకోండి, మా నాన్న గొడవ పడేవాడు. ఏంటి ఎవరితో తిరుగుతున్నావు? ఆ మెంటాలిటీని నేను చూసి అలిసిపోయాను. నేను I was fed up. ఎందుకు మా నాన్న మా అమ్మని కొడతాడు? అమ్మ ప్రతిరోజు ఇదంతా నేను చూసి అలిసిపోయాను. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. నా చెల్లికి ఎట్లా అయిపోయిందంటే అబ్బాయిలంటే విరక్తి పుట్టేసింది మా నాన్నని చూసి. అట్లాంటి మనిషి. చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు. మేడం ఏ లెవెల్ ఎక్స్టెండ్ అంటే హీ డ్రింక్స్, ఈట్స్ గుట్కా, హీ హ్యాడ్ అ నంబర్ ఆఫ్ అఫేర్స్. ఇదంతా నేను నా చెల్లి చూసిన కూడా
ఒక రోజు ఏమైందంటే 20 రూపాయలు మా నాన్న పాకెట్ నుంచి కనిపించలేదు, ఆయనే ఎక్కడో ఇచ్చి ఏదో తాగి ఏదో చేసి ఉన్నాడు, బట్ అది గుర్తులేదు. అది నువ్వు ఎందుకు తీసావు? ఆ ఊరంతా మా ఇంటికి వచ్చింది, అంత పెద్ద గొడవ జస్ట్ 20 రూపాయల కోసం. ఇది వద్దురా, ఈ జీవితమే వద్దురా అని చెప్పి కెరోసిన్ మా అమ్మకి నాకు చెల్లి నాగరత్నకి వేసి చనిపోదామని జస్ట్ మ్యాచ్ స్టిక్ వెలిగించాలంతే మా అమ్మ స్టూడెంట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. లేకపోతే ఇప్పుడు నేను లేను, శివకుమార్ అనేవాడు ఎవడు మీ అందరికి తెలిసి ఉండేవాడే కాదు. ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా. ఈవెన్ ఒక మంచి నాన్నని చూసినా కూడా నాకు నిజంగా అరే నాకెందుకు ఇట్లాంటి నాన్న లేడు. నీటి మీద రాతలేనా. నాన్న ప్రేమ అనేది నాకు ఇప్పటిదాకా సరిగ్గా దొరకలేదు, అది దొరకదు కూడా నాకు తెలుసు. కళ్ళల్లోన బాధ దాచిన దాగునా. బట్ నేను నీతో చాలా బాగా ఉండాలనుకుంటాను నాన్న. ఐ లవ్ యూ సో మచ్. కన్నీటి జడాపునా. ఈ ఒక్క మాట నేను చెప్పాలని ఎప్పుడైనా మీ మనసులో ఉన్నింది ఏదైనా ఉందా? కొంచెమైనా నేను మా నాన్నని ఫేస్ చేయగలుగుతానని వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్ మై మదర్, మా ఎందుకు ఇట్లాంటి మనిషితో ఇన్ని సంవత్సరం నుంచి ఉన్నా ఓకే, బట్ ఇప్పుడు ఎందుకు డివోర్స్ ఇచ్చేసి, వై నో గివ్ హిమ్ డివోర్స్. ప్రేమలో గుండె కోతలేనా. ఇది ఎవ్వరికి చెప్పలేదు. నా అట్ దిస్ టైమ్ దిస్ పొజిషన్ మా అమ్మకి మా నాన్న నుంచి డివోర్స్ ఇప్పిస్తుంది. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.